అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ భారత్లో అడుగు పెడుతోంది. ఢిల్లీ, ముంబైలో షోరూమ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటోంది. అయితే టెస్లా మన దేశంలో ప్లాంట్ పెడుతుందా? ఒకవేళ కంపెనీ పెడితే ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు? తమ రాష్ట్రాల్లో పెట్టాలంటూ తెలుగు స్టేట్స్ ఎలన్ మస్క్ ని కోరుతున్నాయా? అసలు టెస్లా అంటే ఎందుకంత క్రేజ్? అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ భారత్ వస్తోంది. సేల్స్ విభాగంలో ఉద్యోగులను నియమించుకుంటోంది. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేతతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇండియాలో ఈవీలను ప్రారంభించాలని కోరారు. తర్వాత కొన్ని రోజులకే భారత్లో నియామకాలు చేపట్టింది టెస్లా. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే టెస్లా కార్లను విక్రయించే అవకాశం ఉంది. భారత్లోనే విద్యుత్ కార్ల తయారీ కంపెనీ పెట్టాలా వద్దా అనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే భారత ప్రభుత్వం నూతన ఈవీ పాలసీని ఆవిష్కరించింది. కార్ల తయారీ సంస్థలు దేశంలో కనీసం $50 కోట్ల పెట్టుబడి పెడితే, ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకాలను 15% తగ్గించేలా కేంద్రం కొత్త విధానం తీసుకురానుంది. 2016లోనే భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ప్రీ బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. అయితే ఇంపోర్ట్ డ్యూటీ విషయంలో భారత ప్రభుత్వం సరైన స్పందన లేకపోవడంతో ఆగిపోయింది. మోదీ సర్కార్ హామీతో టెస్లా ఇక్కడకు రాబోతోంది. టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ప్రారంభించాలనుకుంటుందనేటువంటి వార్త భారతీయులందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చినటువంటి వార్త. నిజానికి దీన్ని ట్రంప్ గారు ఒక విధంగా వ్యతిరేకించి, మీరు ఇండియాలో ఈ యూనిట్ నెలకొల్పటం ఏంటి అని చెప్పి అన్నప్పటికి కూడా మోదీ గారి ప్రయత్నాలు ఫలించి చివరికి టెస్లా భారతదేశంలో యూనిట్ నెలకొల్పటం అయితే దాదాపు తథ్యమనే అనిపిస్తుంది. తొలి దశలో జర్మనీ నుంచి కార్లు దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది. కొన్ని అభ్యంతరాలు ఉండటంతో చైనా ప్లాంట్ నుంచి దిగుమతి చేసుకోబోమంటోంది. ఆ తర్వాత దేశంలో కార్ల అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనేది టెస్లా ప్రణాళిక. టెస్లా పెద్ద బ్రాండ్ కావడంతో ఆ సంస్థను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. టెస్లా యూనిట్ ఏర్పాటైన రాష్ట్రానికి ఇతర విద్యుత్ వాహన సంస్థలు, బ్యాటరీలు, విడిభాగాల ఉత్పత్తి కంపెనీలు క్యూ కట్టే అవకాశం ఉంది. అందువల్ల విద్యుత్ వాహనాల రంగంలో కీలకంగా మారి పెద్ద సంఖ్యలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించొచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన. ఈ రేసులో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ ముందున్నాయని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రేసులో ఉన్నాయి. తమ వద్ద ఉన్న సదుపాయాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు వివరించి టెస్లా యాజమాన్యాన్ని తమ వైపు తిప్పుకునేందుకు రాష్ట్రాలు ఒకదానితో మరోటి పోటీ పడుతున్నాయి. టెస్లా కంపెనీ పోర్ట్, విద్యుత్, పన్ను రాయితీ, చవకగా ల్యాండ్ ఇచ్చే రాష్ట్రాలపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ చొరవతో గుజరాత్ 4-5 ఏళ్లలో టాటా మోటార్స్, సుజుకి మోటార్స్ వంటి అగ్రశ్రేణి సంస్థలను ఆకర్షించింది. రాయితీలు, ప్రోత్సాహకాలతో ఆకట్టుకుంటోంది. ముంద్రాతో పాటు పలు ప్రైవేట్ పోర్టులున్నాయి. ఒక మానవ వనరులు తప్ప అన్ని సదుపాయాలున్న రాష్ట్రం గుజరాత్. ఇక టెస్లా కంపెనీని కోరుకుంటున్న మహారాష్ట్ర విషయానికి వస్తే పారిశ్రామికీకరణ అధికం, వాహన పరిశ్రమకు అనుకూలం. ముంబై ఆర్థిక రాజధాని కాగా పూణె ఆటోమొబైల్ హబ్. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్, కైనెటిక్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలున్నాయి. ముంబైలోని పోర్టు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు సానుకూలతలే. కాకపోతే భూముల ధర చాలా ఎక్కువ. భారతదేశపు డెట్రాయిట్ గా చెన్నైకి పేరుంది. ఇండియన్ ఆటోమొబైల్ హబ్ ఇది. అశోక్ లేలాండ్, ఫోర్డ్, రెనో, నిస్సాన్, హుందై తదితర కంపెనీల యూనిట్లు చెన్నై సమీపంలో ఉన్నాయి. ఆటోమొబైల్ సప్లయర్ నెట్వర్క్ పెద్దది. మానవ వనరుల కొరత లేదు. పోర్టులు కూడా ఉన్నాయి. ప్రధానంగా వాళ్ళు పరిశీలించినటువంటి రాష్ట్రాల్లో మొదటి వరుసలో మహారాష్ట్ర ఉంది. పూణేలో టెస్లాకి ఇప్పటికే ఒక ఆఫీస్ ఉండటము, తర్వాత అలాగే వాళ్ళు ప్రజెంట్ అక్కడి నుంచి ఆపరేషన్స్ కానీ ఏదైనా వెసులుబాటు ఉందనుకోవటము, ఇది ఒక ఛాయిస్. అయితే సెకండ్ ఛాయిస్ గుజరాత్ రాష్ట్రం ఉంది. ఇవి రెండు తర్వాత తమిళనాడు కూడా పోటీలో ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, టెస్లా ఇక్కడ భారతదేశంలో ఉండే ఏదో ఒక రాష్ట్రాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేసే ఉద్దేశంతో రావట్లేదు. టెస్లా వారి యొక్క డెవలప్మెంట్ కోసం వాళ్ళు వస్తున్నారు. అయితే ఆ వచ్చే ప్రక్రియలో వాళ్ళకి ఎక్కడ ఎక్కువ అనుకూలంగా ఉంటుందని పరిశీలించి ఆ విధంగా వాళ్ళు మోస్ట్లీ మహారాష్ట్ర వైపే, ముఖ్యంగా పూనా వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏపీకి అతిపెద్ద తీర ప్రాంతం విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు 4-5 పోర్టులున్నాయి. రకరకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి శరవేగంగా మౌలిక వస్తువులు కల్పించే ప్రభుత్వం ఉంది. బెంగళూరు సమీపంలోని అనంతపురం జిల్లాలో కొరియా సంస్థ కియా మోటార్స్ ప్లాంట్ ఏర్పాటైంది. కియాకిచ్చినట్లే టెస్లాకు రాయితీలిచ్చి కంపెనీ తీసుకురావాలనుకుంటున్నారు.
ఇక తెలంగాణ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పోర్టు తప్ప అన్ని సదుపాయాలు ఉన్నాయి. భూముల ధరలు అందుబాటులో ఉండటమే కాదు, తగిన మానవ వనరులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల వైపు టెస్లా చూస్తుందా అంటే, టెస్లా తెలుగు రాష్ట్రాల వైపు చూడటం అనేది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలిసింది. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాల్లో అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్నటువంటి వ్యక్తే. ఆ విధంగానే మరి ఈ టెస్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి కూడా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో మనం వేచి చూడాల్సి ఉంది. టెస్లా కారు ప్రారంభ ధర 22 లక్షల రూపాయలు ఉండే అవకాశం ఉంది. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఒకటి, ఢిల్లీలోని ఏరోసిటీ దగ్గర మరో షోరూమ్ ఏర్పాటు చేస్తోంది. టెస్లా అతిపెద్ద ఆందోళనలో ఒకటి భారతదేశం విధిస్తున్న సుంకం. $40,000 కన్నా ఎక్కువ ధర ఉండే హై అండ్ కార్లపై దిగుమతి సుంకాలను 110% నుంచి 70కి తగ్గించినా ఇది కూడా చాలా ఎక్కువేనని భావిస్తున్నారు ఎలాన్ మస్క్. అమెరికా అధ్యక్షునితో కలిసి ఎలాన్ మస్క్ భారత్ లో పర్యటించనున్నారు. ఆ పర్యటనలో అసలు ఇక్కడ ప్లాంట్ పెట్టాలా వద్దా అనే నిర్ణయం తీసుకోనున్నారు.